మనకి చోటు లేదు అని లాక్కుని వెళుతూ ఉంటుంది. శనిదేవుడు ఒక్కసారిగా ఆగిపోయి వెనక్కి తిరిగి, ఓ సూర్యదేవా, నీకు నీ అందాన్ని చూసుకునే కదా ఇంత గర్వము? ఈ రోజు నుండి నువ్వు నీ వెలుగును కోల్పోయి కుష్ఠరోగంతో బ్రతుకుతావు అని చెప్పిస్తాడు. వెంటనే ఛాయాదేవి ఏడుస్తూ శనిని చెంప మీద చెల్లున కొట్టి, ఎవరైనా సొంత తండ్రికి ఇలాంటి శాపం పెడతారా? ఈ రోజుకు జరిగిన ఘోరాలు చాలు, ఇక నేను ఏ ఘోరాలు చూడలేను అని శని దేవుడిని అక్కడి నుండి లాక్కుని వెళ్లిపోతుంది. ఆ రోగం వలన సూర్యదేవుడు తన కాంతి అంతా కోల్పోతాడు. తెల్లగా ఉన్న చర్మం నల్లగా మారిపోతుంది. అనారోగ్యంతో కుష్ఠరోగంతో ఎంతో బాధపడతాడు. అప్పుడు సూర్యుడు శివుడికి కఠోరమైన తపస్సు చేస్తాడు. శివుడు ఆ తపస్సుకు మెచ్చి సూర్యదేవుడి కుష్ఠరోగాన్ని తొలగిస్తాడు. అప్పటి నుండి సూర్యదేవుడు శనిదేవుడి మీద అత్యంత కోపంతో ఉంటాడు. ఈ శని కుక్క నన్నే చెప్పిస్తాడా, వీడిన నా చేతులతోనే చంపాలి అని అనుకుంటూ